హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. నేను పెట్టే వీడియోస్ అన్నీ ఒక 1 వీక్ బ్యాక్ షూట్ చేసినాయి అనమాట. అవి పోస్ట్ చేయడానికి ఖాళీ లేక ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే ఈ హాలిడేస్కి అయితే పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అనమాట. హాలిడేస్ లేవని ఈసారి లేవు. రెగ్యులర్గా కాలేజీలో స్కూల్కి వెళ్ళటం, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే వెళ్ళటం కుదరదని చెప్పి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి బయటకైతే వచ్చామన్నమాట. మేమున్న చోటు నుండి ఒక 15-20 మినిట్స్ జర్నీ. మేము వెళ్ళిన ప్లేస్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరదాగా సాయంత్రం మాటలు లేదా సరదాగా కాసేపు ప్రశాంతంగా ఉండడానికి, కాసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా చక్కగా ఉంటుంది. సమ్మర్ కాబట్టి పిల్లలతో అది వెళ్ళడానికి కూడా బాగుంటుంది. అదే కేరళను తరలిపించేలా ఉండే దిండి రిసార్ట్స్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది దిండి రిసార్ట్. మేమున్న ప్లేస్ నుంచి ఒక 15-20 మినిట్స్ చెప్పాను కదండి. ఈ రిసార్ట్లో ప్రశాంతమైన వాతావరణం, గోదావరి ఒడ్డున చిన్న పార్క్ లాగా ఈ రిసార్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి మీతో మాట్లాడుతూనే దిండి రిసార్ట్ వరకు వచ్చేసాము. ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. చుట్టూ కొబ్బరి తోట, మొత్తం కొబ్బరి తోటలోనే ఈ రిసార్ట్ ఉంటుంది. అందుకే కేరళలో ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఇక్కడ రూమ్స్ కానీ మనం చూసే ఈ ఏరియా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అనమాట. సంక్రాంతి టైంలో అయితే ఇక్కడ రూమ్స్ అసలు ముందే ఒక 3-4 మంత్స్ నుంచి ఫుల్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఆ సంక్రాంతి కోడిపందాల టైంలో ఇక్కడ ఎక్కువ ఉంటారు కదండి. ఆంధ్ర సైడ్ ఈ కోనసీమ జిల్లాలో కోడిపందాలే జరుగుతాయి కాబట్టి 3-4 నెలలు ముందే రూమ్స్ అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇదిగోండి లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఎంట్రీ టికెట్ 10 or 20 రూపీస్ ఉంటుంది ఈచ్ వన్ వచ్చి. టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే బయలుదేరాము. ఇదిగోండి లోపలికి వెళ్ళిన వెంటనే చుట్టూ ఫస్ట్ గోదావరి ఒడ్డునే ఉంటుంది. ఇది చక్కగా ఎదురుగా గోదావరి, దానికి ఎదురుగానే మంచి రూమ్స్లో పార్కు, స్విమ్మింగ్ పూల్ అన్నీ చాలా బాగుంటుంది అనమాట. చెప్పాను కదండి, ఒక 3 అలా మార్నింగ్ టైంలో కాకుండా 3 దాటిన తర్వాత వెళ్తే చక్కగా పిల్లలు ఆడుకోవడానికి కానీ టైం స్పెండ్ చేయడానికి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అది ఉందండి. స్విమ్మింగ్ పూలే కాకుండా చెప్పాను కదండి, గోదావరి ఒడ్డుకి, గోదావరి చివరికంటూ ఉంటుంది అని చెప్పి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ బోట్ ఎక్కి మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల గోదావరి అందాలు మొత్తం అన్నీ చూడడానికి ఉంటుంది అనమాట. మనకి ఇందాక బ్రిడ్జి పైన వచ్చినప్పుడు కనిపించింది కదండి గోదావరి, దాని పక్కకే ఉంటుంది. మీరు స్టార్టింగ్లో చూస్తే మేము ఒక బ్రిడ్జ్ ఎక్కుతాము, దాని చించినాడ బ్రిడ్జ్ అంటారనమాట. ఆ బ్రిడ్జ్ ఎక్కే టైంలోనే గోదావరి కనిపిస్తుంది మనకి అటు ఇటుగా. కొంచెం ముందుకి ఒక 10 మినిట్స్లో మనకి ఈ దిండి రిసార్ట్స్ అయితే కనిపిస్తుంది. ఇదిగోండి చుట్టూ గోదావరి, మధ్యలో ఈ రిసార్ట్ అనమాట. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎప్పుడైనా చిన్న టూర్ లాగా పెట్టుకునే వాళ్ళకైతే ఈ ఏరియా బాగుంటుంది. అంటే ఇదే కాకుండా ఇక్కడ రూమ్ తీసుకొని దీనికి దగ్గరలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి అని చెప్పి, పేరుపాలెం బీచ్ అని, ఈ గోదావరి ఈ జిల్లాకు సంబంధించి చిన్న చిన్న ఏరియాలన్నీ కవర్ చేసుకోవడానికి, ఎప్పుడైనా ట్రిప్కి రావడానికి బాగుంటుంది. ఇక్కడ చూసారా మనకి దేనికి ఎంత అమౌంట్, స్విమ్మింగ్ పూల్కి ఎంత అనేది, కొన్ని గేమ్స్ అంటూ ఉన్నాయి, వాటికి ఎంత అనేది ఇక్కడ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఈ లోపల పిల్లలు ఆడుకునే చిన్న చిన్న గేమ్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి పైన చూసారా చుట్టూరా కొబ్బరి తోట, మొత్తం కొబ్బరి చెట్లు. దీనికి మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అని చెప్పాను కదండి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దీనికి కూడా కొంచెం 1 అవర్కి ఇంత అమౌంట్ అని ఉందన్నమాట. పెద్దవాళ్ళకు అయితే ఒక అమౌంట్, చిన్నవాళ్ళకైతే ఒక అమౌంట్. చిన్నపిల్లలకి 50 రూపీస్ అనుకుంటే, పెద్దవాళ్ళకి 100-200 వరకు ఉంది. చూసారా పైన కనిపిస్తున్నాయి, చూసారా ఇవన్నీ రూమ్స్ అనమాట. ముందుగానే రూమ్ బుక్ చేసుకుని ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో అన్నిట్లో కొంచెం దగ్గరలో మొత్తం ఈ టూర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలంటే ముందు ఇక్కడ రూమ్ తీసుకుని కూడా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. మనం ఫుడ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మనం రూమ్ బుక్ చేసుకున్నప్పుడే మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇంక మేము దగ్గరగానే ఉంటాం కాబట్టి ఇంకే మాకు ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాము. ఎప్పుడు మనకు దూరంగా ఉన్నాయో నచ్చుతాయి కదండి, దూరం కొండలు నునుపు అంటారు కదా, అలా మేము దగ్గరగా ఉంటాం కాబట్టి మాకు అంత పట్టించుకోము మేము. 1 ఇయర్కి ఒకసారి ఎప్పుడైనా పండుగల టైంలో, ఎప్పుడైనా పిల్లలతో సరదాగా బయటికి రావాలంటే అలాంటి టైంలో కొంచెం సేపు వచ్చి చూసుకుని వెళ్తూ ఉంటాం అనమాట. వచ్చాము కదండి, ఇంకా మా వాడు మన లాస్ట్ ఇయర్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మరిది గారు కొంచెం స్విమ్మింగ్ నేర్పించారు. దాన్ని ఇక్కడ వాడికి ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అనమాట. ఒక 1 అవర్ ఇంకా వీడు స్విమ్ చేసుకుని
తర్వాత కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసుకుని అయితే మళ్ళీ మేము నరసాపురం వెళ్ళాం. నరసాపురం గోదావరి గట్టు కూడా బాగుంటుంది, అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఈ దిండి రిసార్ట్స్కి వస్తే, ఈ రిసార్ట్కి రైల్వే స్టేషన్ అయితే పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుందండి. ట్రైన్లో వచ్చే వాళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి పాలకొల్లు రైల్వే స్టేషన్లో దిగి స్టేషన్ నుంచి ట్రైన్లో వచ్చే వాళ్ళకైతే ఒక చెప్పాను కదండి, మేము ఉండే ప్లేస్ నుంచి మేము పాలకొల్లో ఉంటాం కాబట్టి అక్కడ నుంచి ఒక 20 మినిట్స్ జర్నీ కాబట్టి ట్రైన్లో వాళ్ళకైతే పాలకొల్లు రైల్వే స్టేషన్ బెటర్ అనమాట. ఎక్కువ ఈ పండగ టైంలోనే అంటే సంక్రాంతి టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. రూమ్స్ చెప్పాను కదా 3 మంత్స్ ముందు నుంచే రూమ్స్ తీసేసుకొని ఆ వారం రోజులు ఈ గోదావరి జిల్లాలు మొత్తం ఈ 2 ఈస్ట్ వెస్ట్ అనమాట, ఈ 2 పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న ఈ టూరింగ్ ఏరియాలు అయితే ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేసేస్తారనమాట దూరం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడికైతే మేము వచ్చేసాము ఈరోజు. అయితే ఈ ప్లేస్లో ఎక్కువగా పనస చెట్లు ఉన్నాయండి. ఎక్కడ చూసినా పనస చెట్లే కనిపిస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్క చెట్టుకి 10-15 పనసకాయలు అయితే ఉన్నాయి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఈ చెట్టు కింద మేము నించుని చూస్తున్నాం అనమాట. ఎక్కడ చూసినా చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలోనే పనస చెట్లు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పనసకాయలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ ఎక్కువ దొరుకుతాయో ఏంటో తెలియదు కానీ ఎక్కడ చూసినా నాకు దారిలో కూడా పనస చెట్లు, పనసకాయలు ఇవే కనిపించినాయి. ఇక్కడ చూసారా, ఈ చెట్టుకైతే ఎన్ని కాయలు ఉన్నాయోనండి పనసకాయలు. ఇప్పుడు సీజన్ ఒకటి కదా, విపరీతంగా కాసేసాయి అన్నమాట. బోల్డన్ని పనసకాయలు ఉన్నాయి. చూసారు కదండి, అలా గోదావరిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా చాలాసేపు ఇక్కడ ఇంకా ఈవినింగ్ 7 వరకు ఇక్కడే ఉండిపోయామన్నమాట. ఇదిగోండి బోటింగ్ అని చెప్పాను కదా, బోట్లో వెళ్ళే వాళ్ళకి మొత్తం పెద్దది ఉంది, సపరేట్గా చిన్న చిన్నవి ఉంటాయి కదండి, దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి కూడా అది కూడా ఉంది స్విమ్మింగ్ పూల్. ఇదిగో పైన చూసారా, రూమ్లు చూస్తేనే నాకు ఎంత బాగా అనిపించిందో, చాలా చక్కగా చూడడానికి. లోపల ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానండి, బయటకైతే చూడటానికి అయితే చాలా బాగుంది. చాలా వాతావరణం అయితే చాలా బాగుందండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరదాగా రావడానికి అయితే బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, చిన్న చిన్న గేమ్స్ చాలా చాలా ఉన్నాయండి. ఎంజాయ్ చేయడానికి అయితే పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి చుట్టూ రూమ్స్, ఆ పైన ఉన్నవే కాకుండా కింద కూడా చాలా ఉన్నాయండి. ఇంకా ఇలా ఉండి కాసేపటికైతే మేము చెప్పాను కదండి, నరసాపురం గోదావరి దగ్గరికి అయితే బయలుదేరాము. ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి నరసాపురం గోదావరి. ఇక్కడికి కూడా వచ్చి ఈ వ్యూ కూడా కాసేపు ఎంజాయ్ చేసి ఇంకా ఏముందండి, ఇంకా ఆ రోజైతే ఇంటికి వెళ్ళి ఇంత తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి వంట చేస్తామని చెప్పండి. బయటికి వెళ్ళి చక్కగా బిర్యానీ తినేసి అయితే ఇంకా ఇంటికి వెళ్ళాము. పిల్లలకి ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా బయటికి వెళ్ళటం, ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళటం కుదరదు. సరే ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్పి సరదాగా ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరైతే వచ్చేసాము.
ఇందాక మనం దిండి రిసార్ట్ చూసాం కదండి, అదేమో ఈస్ట్ గోదావరి వైపు, ఈస్ట్ గోదావరి. ఇది మనం ఇప్పుడు వచ్చింది నరసాపురం ఏమో, ఇది వెస్ట్ గోదావరి అనమాట. ఇక్కడ కూడా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు రావడానికి సరదాగా కాసేపు అయితే ఉండడానికి బాగుంటుంది. ఇవన్నీ ఎంజాయ్ చేసి అయితే చెప్పాను కదండి, కొన్ని ఆల్రెడీ షార్ట్స్లో మీరు చూసి ఉంటారు. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము అంతే. ఈ దిండి రిసార్ట్ గురించి అయితే ఎప్పుడైనా రావాలనుకుంటే చూడండి, బాగుంటుంది. పిల్లలతో సరదాగా ఈ గోదావరి ప్రదేశాలు చూడడానికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని కూడా చూసి వెళ్ళండి అంతే. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.